దీన్ని ఇంప్రూవ్ చేయొచ్చా? తప్పకుండా చేయొచ్చు. ట్రై చేయొచ్చు. థిక్నెస్, రిసెప్టివిటీ ఇంప్రూవ్ చేయడానికి మొదటిగా హార్మోన్ థెరపీ గురించి ఈస్ట్రోజన్ టాబ్లెట్స్, ప్యాచెస్, ఇంజెక్షన్స్ ఇవన్నీ ఇస్తే గ్రోత్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. వాసోడైలేటర్స్ అని ఉంటాయి. ఇవి మందులు, సిల్డెనఫిల్ లాంటివి సూపర్విజన్ లేకుండా తీసుకోవద్దు. మీ డాక్టర్ గారు చెప్తేనే తీసుకోండి. దీనివల్ల రక్త ప్రవాహం ఇంప్రూవ్ అవుతుంది. న్యూట్రిషనల్ సపోర్ట్ అంటే విటమిన్ ఈ, ఎల్ఆర్జినిన్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ పెడతారు చూడండి, కాదనకండి. దీనివల్ల కూడా ఇంప్లాంటేషన్, ఎండోమెట్రియల్ లైనింగ్ పెరగడానికి అంటే బ్లడ్ ఫ్లో కూడా పెరగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ ఇది ఒక లేటెస్ట్ టెక్నాలజీ. దీంట్లో మీ బ్లడ్ నుంచే ప్లేట్లెట్స్ తీసి ఎండోమెట్రియంలో వేసినప్పుడు ఎండోమెట్రియల్ రీజనరేషన్ అవుతుంది. లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా చేయొచ్చు. రెగ్యులర్ ఎక్సర్సైజ్, హైడ్రేషన్, స్ట్రెస్ కంట్రోల్లో పెట్టడం ఇవన్నీ చేస్తే కూడా యూట్రైన్ సర్క్యులేషన్, బ్లడ్ ఫ్లో బాగుండి హార్మోన్ రెస్పాన్స్ బాగుంటుంది. బట్ ఎందుకు ఇవన్నీ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం? ఒక హెల్దీ ఎండోమెట్రియం ఉన్నప్పుడే ఇంప్లాంటేషన్, ఎంబ్రియో అతకడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది ఒక ఎంబ్రియో పిండంని సపోర్ట్ చేస్తుంది ఎర్లీ ప్రెగ్నెన్సీలో. ఎందుకంటే అది పెరిగే లోపల రక్త ప్రవాహం బాగుండాలంటే పొర బాగుండాలి. IVF లో కూడా ఎండోమెట్రియం బాగాలేదనుకోండి, థిన్గా ఉందనుకోండి, రిసెప్టివ్గా లేదనిపిస్తుంది అనుకోండి, ఎంబ్రియోస్ తీసి లోపలికి వేయడం జరగదు. ఫ్రెష్ అయినా కావచ్చు, ఫ్రోజన్ అయినా కావచ్చు. ఎండోమెట్రియం బాగాలేదే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చెయ్యరు.